నిన్నే ఇష్టపడ్డాను పార్ట్ 6. గుడిలో అందరికీ విషయం తెలిసి అందరూ సంగీత దగ్గరికి వస్తారు. దాంతో సుమ పెళ్లి కొడుకు మాట్లాడుకోవటానికి కుదరదు. తెల్లారితే పెళ్ళి. సుమకు ఏం అర్థం కావటం లేదు. ఎలాగైనా పెళ్లి కొడుకుతో నా ప్రేమ విషయం చెప్పాలి అని అనుకుంటుంది. ఒక చిన్న పిల్లాడిని పిలిచి పెళ్లి కొడుకుని ఇంటి వెనుకున్న పెరట్లోకి రమ్మని చెప్పి పంపిస్తుంది. ఆ పిల్లవాడు విడిది ఇంటి వైపు వెళుతూ తన తోటి పిల్లలు అందరూ ఆడుకుంటూ ఉండటం చూసి వాళ్ళ దగ్గర ఆటల్లో మునిగిపోతాడు. అబ్బా, వెదర్ చూడు మామ ఎంత బాగుందో. ఈ చలిలో ఒంట్లో వేడిగా ఒక బీర్ పెడితే ఆ కిక్కే వేరబ్బా అని పవన్ కళ్యాణ్ స్టైల్లో చెబుతాడు. పెళ్లి కొడుకు ఫ్రెండ్ ఒక అతను, రే ఇది సిటీ కాదు పల్లెటూరు, మీరు ఏమైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చండాలు తీస్తారు, సిటీకి వెళ్ళేంత వరకు పద్ధతిగా ఉండండి అని పెళ్లి కొడుకు రూమ్కి వెళ్తాడు. ఏంట్రా వీడు తాగుడు, పక్కనోళ్ళు తాగనివ్వడు. సరేలే, వాడి గురించి తెలిసిందేగా. ఇప్పుడు మందు ఎలారా? అబ్బా నేను తెచ్చానులేరా. తెచ్చావా? ఎక్కడ దాచావో తీయరా బాబు, నాలుక పీకుపోతుంది. నీకు అంతా ఆత్రమే, కొంచెంసేపు ఆగురా. అడుక్కునేవాడిలాగా చండాలంగా ఏంట్రా ఆ ఎక్స్ప్రెషన్? ఎక్కడ ఉందిరా? కిరణ్ కారులో. కిరణ్ కారులోనా? వాడికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? వాడికి ఏ డౌట్ రాకుండా వాటర్ బాటిల్స్లో పోసి పెట్టాను. నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. ఇప్పుడు వద్దు, మనం తాగి ఏదైనా గొడవ చేస్తే బాగుండదు. కొంచెం సేపు ఆగి రూమ్లోకి తీసుకుని పోయి తాగుదాం. ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. ఓకేనా? ఓకే. కిరణ్ పెళ్ళికొడుకు రూమ్కు వెళతాడు. అతను పాయిజన్ బాటిల్ మూత తీసి తాగటానికి పట్టుకుని ఉంటాడు. కిరణ్ని చూసి దాన్ని దాచాలనుకుంటాడు. ఏంట్రా అది? ఏమి లేదు అని కంగారుగా అంటాడు. ఏం లేకపోతే ఎందుకు చేతులు వెనక్కి పెట్టుకుని ఉన్నావు? అది ఏంటది చూపించు. అతని చేతులను ముందుకు లాగుతాడు. ఇంకొన్ని గంటల్లో పెళ్లి పెట్టుకుని ఏంట్రా ఇది? నువ్వు చావాలనుకుంటున్నావా? ఎందుకు? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. తను కూడా ప్రేమిస్తుంది. కానీ ఇంట్లో వాళ్ళు మా పెళ్లికి ఒప్పుకోలేదు. ఈ పెళ్లి చేసుకోకపోతే చస్తామని బెదిరించి ఇంతవరకు తీసుకొచ్చారు. పెళ్లి వాళ్లకు ఈ విషయం చెప్పాలనుకున్నాను, కుదరలేదు. అందుకని చావాలనుకుంటున్నావా? ఇంకేం చేయాలిరా? అవతల తనేమో నేను లేకపోతే బ్రతకలేను అంటుంది. వీళ్ళు చూస్తే ఇలా. రేయ్, చావు అన్నిటికీ పరిష్కారం కాదురా. చచ్చి ఏం సాధిస్తావు? బ్రతికి సాధించాలి. కానీ నువ్వు రెడీగా ఉండు. మనం ఇక్కడి నుండి వెళ్ళిపోయి నువ్వు ప్రేమించిన అమ్మాయిని చేసుకుందువు. మరి ఇక్కడ? ముందు మనం ఇక్కడి నుండి వెళ్దాం. తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దాం. సుమ పెళ్లి కొడుకుతో మాట్లాడటానికి వెనుక గుమ్మం నుండి బయటికి వెళ్లాలనుకుంటుంది. సుమ అని తనను ఎవరో పిలిచేసరికి వెనక్కి తిరిగి చూస్తుంది. తన ఎదురుగా సంగీత ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నావు? అక్క, అది పెళ్ళికొడుకు ఏదో మాట్లాడాలంట, పెరట్లోకి రమ్మని చెప్పాడు అని కంగారులో నిజం చెప్పేసి నాలుగు ఖర్చుకుంటుంది. సుమ, పెళ్లి కూతురిని చేసిన తర్వాత బయటకు వెళ్ళకూడదు అని నీకు తెలియదా? అక్క, అతను అని నసుకుతూ ఉంటుంది. సంగీత నవ్వి, ఇంకొంచెం సేపు ఆగితే పెళ్ళి అయిపోతుంది, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందరు అని కన్ను కొడుతుంది. అక్క, నేనంటే వేళాకోళం అయిపోయింది నీకు అని చిరుకోపంగా సంగీతను కసురుకుంటుంది. అబ్బో, కాబోయే స్త్రీవారితో మాట్లాడాలని ఎంత ఆశ, కానీ అవి ఏమీ కుదరవు. నువ్వు వెళ్ళి పడుకోపో. మొహం చూడు ఎలా పీక్కునిపోయిందో. అతను ఎదురు చూస్తూ ఉంటాడేమో, ఒక్కసారి వెళ్ళి వస్తాను. నువ్వు ఏం వెళ్లాల్సిన అవసరం లేదు, నేను వెళ్ళి చెప్పొస్తాను. నువ్వు వెళ్ళి పడుకో. సంగీత పెరట్లోకి వెళుతుంది. అదే సమయంలో కిరణ్ పెళ్ళికొడుకు పారిపోవటానికి పెరటు గుమ్మం వైపు వస్తారు. వాళ్ళు సంగీతను గమనించరు. సంగీత వాళ్ళను చూసి, ఎక్కడికి వెళుతున్నారు? చేతిలో బ్యాగ్స్ ఎందుకు? అది మేము ఇద్దరికీ సడన్గా అలా అడిగేసరికి ఏం చెప్పాలో అర్థం కాదు. పారిపోతున్నారా? ఇద్దరూ తల అడ్డంగా నిలువునా ఊపుతారు. ఉండండి, అందరినీ పిలుస్తాను, మీ సంగతి తేలుస్తారు అని అరవపోతుంది. ప్లీజ్ వద్దు, ఎవరిని పిలవద్దు అని కిరణ్ చెబుతున్నా వినకుండా పిలవబోతున్న సంగీత చెంపకేసి గట్టిగా కొడతాడు కిరణ్. సంగీత తల గోడకు తగులుకుని స్పృహ తప్పి పడిపోతుంది. తను పడిపోవటం చూసి ఇద్దరికీ కంగారు వేస్తుంది. తనని లేపాలని చూస్తారు, కానీ తను పలకదు. ఇప్పుడు ఎలా కిరణ్? తను బ్రతికి ఉందో లేదో అని పల్స్ చెక్ చేస్తాడు.
అమ్మయ్య బ్రతికే ఉంది అని ఊపిరి పీల్చుకుంటారు. ఇప్పుడు ఏం చేద్దాం ఈ అమ్మాయిని? నువ్వేం టెన్షన్ పడకు, నిన్ను బస్టాండ్లో దింపి తనను హాస్పిటల్లో జాయిన్ చేస్తాను. సంగీతను వాళ్లతో పాటు తీసుకెళ్తారు. కిరణ్ పెళ్లి కొడుకును బస్టాండ్లో దింపి సంగీతను హాస్పిటల్లో జాయిన్ చేయటానికి రిటర్న్ వస్తాడు. సంగీతకు స్పృహ వస్తుంది. దాహంగా అనిపించి చుట్టూ చూస్తుంది. తనకు ఒక వాటర్ బాటిల్ కనిపిస్తే తాగుతుంది. తాగిన కొద్దిసేపటికి మత్తుగా అనిపిస్తుంది తనకి. కిరణ్కి కూడా దాహం వేసి సంగీత దగ్గర ఉన్న నీళ్లు తాగుతాడు. అప్పుడు చూస్తాడు సంగీతకు స్పృహ రావటం. సంగీత, ఆర్ యు ఆల్ రైట్? యా, ఐఎమ్ ఫైన్ అని మత్తులో మాట్లాడుతూ ఉంటుంది. నీకేమైంది? ఎందుకిలా మాట్లాడుతున్నావు అంటున్న కిరణ్కు కూడా మత్తుగా ఉంటుంది. మసకగా ఉండటం వలన కారు నడపలేకపోతాడు. కారు ఆపుతాడు. కారు ఆగిన శబ్దం విని, ఎందుకు కారు ఆపావు? పోనీ నన్ను మా ఇంటికి తీసుకెళ్ళు అని చిన్నపిల్లలా మారం చేస్తుంది. కిరణ్కు కారు నడిపే ఓపిక లేదు. సంగీత ఏమో గొడవ చేస్తుంది. ఏం చేయాలో అర్థం కాక చుట్టూ చూస్తాడు. వాళ్లకు కొంచెం దూరంలో పాడుబడిన గుడిసె ఒకటి కనిపిస్తుంది. అక్కడికి తనను తీసుకెళ్తాడు. ఇదిగో మీ ఇంటికి వచ్చాము, కాముగా ఉండు. ఇది మా ఇల్లేనా? అవును. మరి నా గది ఏది? ఇదిగో ఇదే నీ గది అని ఒకచోట నిలబెడతాడు. హౌ స్వీట్, థ్యాంక్స్ నా గది చూపించినందుకు అని కిరణ్ బుగ్గలు లాగుతుంది. తన చెంప నిమురుకుంటుంది. నువ్వు నన్ను ఎంత గట్టిగా కొట్టావో తెలుసా? చాలా నొప్పి పుడుతుంది అంటుంది క్యూట్ ఫేస్ పెట్టి. తనని చూస్తే కిరణ్కు ముద్దు వచ్చేస్తూ ఉంటుంది. సారీ బంగారం అని తన చెంప మీద ముద్దు పెడతాడు. ఓయ్, ఏం చేస్తున్నావు? నువ్వు నన్ను ముద్దు పెట్టుకుంటావా? నీకెంత ధైర్యం అని చేతులతో కొడుతూ ఉంటుంది. కిరణ్ సంగీతను తన మీదకు లాక్కుంటాడు. తను ఫోర్స్గా వచ్చి మీద పడటంతో బ్యాలెన్స్ తప్పి ఇద్దరూ ఒకరి మీద ఒకరు పడతారు. ఇద్దరూ ఒకరి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు. ఒకరి శ్వాస ఇంకొకరికి తగులుతూ ఉంటుంది. తమకంలో ఉన్న ఇద్దరికీ ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు. చలిరేయిలో వేడి శరీరాలు మంచులా ఒకరిలో ఒకరు కరిగిపోతారు. ఉదయం లేచి ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుంటారు. తనను తాను చూసుకుని బాధపడుతుంది. కిరణ్ సంగీతను ఫేస్ చేయలేక అక్కడి నుండి వచ్చేశాను అని జరిగింది మొత్తం వాళ్ళమ్మకు చెబుతాడు. తర్వాత పెళ్లి ఆగిపోవటం, సంగీత తన జీవితం నాశనం అయిపోయిందని బాధపడటం మనకు తెలిసిందేగా. కిరణ్ చెప్పింది విని సీత కిరణ్ చెంప పగలగొడుతుంది. ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసి ఇక్కడ తాపీగా ఉన్నావా? ఆ పిల్ల ఎంత మానసిక క్షోభ అనుభవించిందో. ఛ, నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యం వేస్తుంది. అమ్మా, నేను అది కావాలని చేసింది కాదు. మాట్లాడొద్దు, నాకు నీ మాటలు వినాలన్నా కంపరం వేస్తుంది అని సీత రూంలోకి వెళుతుంది. ప్రస్తుతం సంగీత ఇంట్లో ఏడుస్తూ ఉంటుంది. రాజారావు, సుమ సంగీతను ఓదారుస్తూ ఉంటారు. నాన్న, నేను ఏం తప్పు చేయలేదు అది అని సంగీత చెప్పబోతుండగా, నాకు తెలుసమ్మా, నా బంగారు తల్లి ఎప్పటికీ తప్పు చేయదు. సంగీత వాళ్ళ నాన్నను పట్టుకుని ఏడుస్తుంది. అక్క, ఐఎమ్ సారీ, నేను నీతో చాలా రూడ్గా బిహేవ్ చేశాను. నాన్నకు అలా అయిందనే బాధలో నిన్ను అన్నాను తప్ప నీ మీద నాకు కోపం ఏం లేదు. నాకు తెలుసు సుమా, నాన్నకు అలా అయ్యిందనే బాధలో నువ్వు అలా అన్నావు తప్ప నా మీద నీకు కోపం లేదు అని. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా పని మనిషి బాబును తీసుకుని వస్తుంది. అమ్మా, బాబు ఏడుస్తున్నాడు, పాలు పట్టండి అని బాబుని ఇచ్చి వంట ఏం చేయాలో అడిగి వెళ్తుంది. సంగీత బాబుని తీసుకుని రూంలోకి వెళ్తుంది. సంగీత ఆలోచనలు గతంలోకి వెళ్తాయి. తను ఇంటికి వెళ్లేసరికి పెళ్లి ఆగిపోయిందని అందరూ బాధపడుతూ ఉంటారు. పెద్ద మనుషులు అందరూ పెళ్లి కొడుకు తరపు వాళ్లతో గొడవకు దిగుతారు. సంగీతకు ఇవన్నీ ఏం పట్టడం లేదు. నేనేం పాపం చేశాను, నాకెందుకు ఇలా జరిగింది అని తనలో తాను బాధపడుతూ ఉంటుంది. కిరణ్ గురించి తెలుసుకోవటం కానీ అతనితో మాట్లాడాలి అని సంగీత అనుకోవటం లేదు. ఎందుకంటే నేను నా జీవితం నాశనం అయ్యింది, పెళ్లి చేసుకోమని అడిగితే జాలితో అతను నన్ను చేసుకుంటాడు తప్ప ప్రేమతో కాదు. జాలిగా అతను చూసే చూపులు నాకు రంపంతో నా గుండెను కోసినట్లుగా ఉంటాయి. అటువంటి జీవితం నాకు వద్దు అని అతని గురించి ఆలోచించదు. కానీ తనలో తాను రోజు సంఘర్షణ పడుతూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి.
సంగీతకు ఏం తినాలనిపించకపోవటం, కళ్ళు తిరుగుతూ ఉండటంతో హాస్పిటల్కు వెళుతుంది. పుండి మీద కారం చల్లినట్లు తాను ముందే బాధలో ఉంటే ఆ బాధను ఇంకొంచెం రెట్టింపు చేయటానికి అన్నట్లు తన కడుపులో బిడ్డ పెరుగుతుందని చెబుతుంది డాక్టర్. ఊహించని పరిణామానికి కంగు తింటుంది సంగీత. డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్టును ఎవరూ చూడకుండా తన సెల్ఫ్లో దాచిపెడుతుంది సంగీత. ఆ సెల్ఫ్ని తాను తప్ప ఇంకెవరూ తీయరనే ధైర్యంతో పెడుతుంది అందులో. ఉరమని పిడుగులా ఊడిపడుతుంది. పంతులుగారితో సహా అనసూయ. ఏంటమ్మా పంతులుగారిని తీసుకొచ్చావు? రాజారావు అంటారు. సంగీత రాహుల్కు పెళ్లి ముహూర్తం పెట్టించటానికి. ఒక్క మాట కూడా ముందు చెప్పలేదు. అదేంటన్నయ్య, ఎప్పటినుంచో అనుకుంటున్నదే కదా సంగీతకు రాహుల్కు పెళ్లి చేయాలని. అనుకుంటున్నదే కానీ ఏంటన్నయ్య, రాహుల్ కూడా అమెరికా నుంచి వచ్చాడు. వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే వాళ్ళు సంతోషంగా మన కళ్ళ ముందు తిరుగుతుంటే అంతకుమించి మనకేం కావాలి? సంగీత బయట పని ఉందని వెళ్ళింది. తన అభిప్రాయం కూడా కనుక్కుంటే బాగుంటుందేమో. వాళ్ళ చిన్నప్పటి నుండి అనుకుంటున్నదే కదా, దానికి తెలీదా ఏంటి? పంతులు గారికి ఏదో పని ఉందంటన్నయ్య, త్వరగా ముహూర్తం పెట్టిస్తే తర్వాత విషయాలు మనం మళ్ళా మాట్లాడుకుందాం అని తొందర పెడుతుంది. అమ్మాయి అబ్బాయి జాతకాలు తీసుకురమ్మని పంతులుగారు చెబుతారు. సుమకు అక్క జాతకం తీసుకురమ్మని సుమకు బీర్వా తాళాలు ఇస్తాడు రాజారావు. బీర్వాలో వెతికినా తనకు సంగీత జాతకం కనిపించదు. ఇల్లు మొత్తం వెతుకుతుంది, అయినా కనిపించదు. ఒక సంగీత సెల్ఫ్ తప్ప. సంగీత ప్రెగ్నెంట్ అనేది సుమకు తెలుస్తుందా? తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం.